హాయ్ ఫ్రెండ్స్. మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చేసేటువంటి ఈ వీడియో మొత్తం కూడా ఎడ్యుకేషనల్ పర్పస్గానే నేను చేస్తున్నానని మీరు గమనించాలి. ఇక పాయింట్లోకి వెళ్దాము. ఈరోజు అసలు మనం ట్రేడింగ్ అనేటువంటిది ఎలా ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటి అనేటువంటిది ఒకసారి గమనిద్దాం. మీరందరూ అనొచ్చు, అయిపోయినటువంటి చార్ట్ని అనాలిసిస్ చేయడం నాకు కూడా ఇష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే సెబీ ముందుగానే ప్రీ ఓపెన్ మార్కెట్ సంబంధించి ప్రిడిక్షన్స్ ఇవ్వకూడదని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. సో దట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్గా మీరు కొంచెం ఆలోచించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇవి చేయటం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక పాయింట్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ నిన్న ఇది కనుక చూస్తే ఈ క్యాండిల్ సో ఈ క్యాండిల్ని క్రాస్ అయ్యి వెళ్ళలేకపోయింది. సో మన బాడీని మాత్రమే మనం కన్సిడర్ చేద్దాం. ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ను కొంత కన్సిడర్ బాడీకి చేసుకోవచ్చు. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నాం. ఇది గనక దాటి పైకి గ్యాప్ అప్ కనుక అయితే మనం ఎంట్రీ అనేటువంటిది సిఈ సైడ్ తీసుకొని, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇంతవరకు మనం టార్గెట్ని బేస్ చేసుకోవచ్చు. లేదంటారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి దీన్ని క్రాస్ అయ్యి కింద పడింది అనుకోండి, దీన్ని క్రాస్ అయ్యి కింద పడితే అప్పుడు మనం దీన్ని క్రాస్ అంటే ఈ లోని గనక క్రాస్ అయితే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవచ్చు అనేది రెండు ఎజంప్షన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది బాగా పడిపోయి ఇక్కడ దాకా వెళ్ళింది కాబట్టి దీన్ని క్రాస్ అయ్యి కూడా పైకి వెళ్ళలేకపోయింది. సో దీన్ని క్రాస్ అయ్యి కూడా పైకి వెళ్ళలేకపోయిందంటే సెల్లర్స్ కొద్దిగా ఇక్కడ టెస్ట్ వేస్తున్నారు అని మనం గమనించాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే 5 మినిట్స్ దానికి మేజర్ పార్ట్స్ ఇవి రెండు. దీన్ని అబోవ్ కనుక వెళ్తే బై 100 హారిజంటల్ లైన్స్ని గీసుకోకూడదు ఎప్పుడైనా. దీన్ని దాటి పైకి వెళ్తే బై, దీన్ని దాటి కిందకు వస్తే సెల్. దట్స్ ఎనఫ్. అంతే మన ప్లానింగ్ అనేది ఉండాలి. మీరు చూడండి, మార్కెట్ ఇదేంది, ఇక్కడ నుంచి కింద పడుతున్నా ఇక్కడెక్కడ మనం ఎంట్రీ తీసుకోం. ఎందుకంటే ఇక్కడ ఒక సపోర్ట్ అనేటువంటిది ఉంది కదా. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ బులిష్ క్యాండిల్ కనుక వేస్తే అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకొని రైట్ చేయొచ్చు. అదే కనుక దీన్ని క్రాస్ అయింది అనుకోండి, రెడ్ క్యాండిల్ కనుక క్రాస్ అయితే ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని మనం డౌన్ సైడ్ పిఈ సైడ్ మనం రైట్ చేయొచ్చు అనమాట. సో ముందుగానే ఈ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. నెంబర్ 1. మరి ఎక్కడ దాకా మనం ఈ టార్గెట్స్ రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది అని అంటే, ఇప్పుడు చూడండి, సహజంగా ఏడదాకా వచ్చింది కాబట్టి ఇక్కడ హారిజంటల్ లైన్ తీసుకొని ఇక్కడ ఎక్కడన్నా సపోర్ట్ ఉందేమో అని అనుకోవచ్చు. కానీ అట్లా కుదరదు. మనకి మేజర్గా మీరు బాగా గమనించాలి, ఎప్పుడైనా సరే ఓ 6 క్యాండిల్స్ ఎక్కడైనా సరే రిజెక్షన్స్ జరుగుతుంటే అది సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నుంచి కింద పట్టడానికి ప్రయత్నం చేసింది, అప్ సైడ్ పుష్ చేసింది, మళ్ళీ రీట్రేస్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రయత్నం చేసింది కిందకి రావడానికి. బట్ ఇక్కడ మంచిగా బయర్స్ అనేటువంటిది ఉన్నారు. సో స్టాప్ లాస్ అనేటువంటిది ఇక్కడ ఉంది అని మనం గమనించాలి. ఈ లెవెల్లో స్టాప్ లాస్లు ఉన్నాయి. సో అక్కడ ఒక హారిజంటల్ లైన్ మీరు గీసుకొని బాడీలకే పెట్టండి. ఒక వేరే కలర్ని మీరు పెట్టుకోండి. ఇప్పుడు మన ఎంట్రీ పాయింట్ ఏమన్నా ఏడ గనక బేరిష్ క్యాండిల్ కనుక పడితే ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఈ బ్లూ లైన్ ఇక్కడ వరకు. సో ఈ విధంగా మనం ముందు రోజే ప్లానింగ్ అనేటువంటిది తీసుకోవాలి. సో ఇది క్రాస్ అయింది, కొద్దిగా రీట్రేస్ అయినాక ఎంట్రీ తీసుకున్నా. మీకు చూడండి, దీన్ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పడింది అనుకోండి, ఇక అనవసరం. వన్స్ మీ టార్గెట్ దీన్ని రీచ్ అయిన తర్వాత రీఎంట్రీకి ఎప్పుడు ఎక్కువ ప్రయత్నం చేయకుండా అప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్స్ని బట్టి మనం కనుక చేసుకుంటే ఈజీ. సో ప్లానింగ్ అనేటువంటిది ఎప్పుడైనా సరే ఈజీగా ఉండాలి. అయితే ప్రతిరోజు దీన్నే కన్సిడర్ చేయాలంటే మీరు అనుకోవచ్చు, అండ్ ప్రతిరోజు నిన్న ఉన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇవన్నీ తీసేద్దాం. మీరేమంటారు, ఎస్టర్డే క్లోజ్ ప్రైస్ ఎక్కడ ఉంది, ఇక్కడ దాకా ఉన్నది కదా అని మీరు అంటారు. ఎస్, మీరు ఖచ్చితంగా ఈ రెండింటిని హారిజంటల్ లైన్స్ని గీసుకోండి. హారిజంటల్ లైన్స్ అంటే మేజర్ పార్ట్లో ఎక్కడుంది,
ఇక్కడ 2 హారిజాంటల్ లైన్ గీసుకున్నారు. ఎప్పుడు నేను చెప్పేది నిన్నటి సంగతి. ఇక మనకు అనవసరం. తర్వాత మీరు 5 మినిట్స్‌లోకి రాండి. 5 మినిట్స్‌లోకొస్తే నేను నిన్నటి సంగతి చెప్తున్నా. ఈరోజు 16వ తేదీ సంగతి చెప్తున్నా. ఇప్పుడు మీకు ఇక్కడ బాగా చూడండి. ఇక్కడ నేను 6 క్యాండిల్స్ ముందని చెప్పా. ఇక్కడ హోల్డ్ అయింది, పైకెళ్ళింది, మళ్ళా కిందకొచ్చింది, మళ్ళా పైకెళ్ళింది. సో, మరలా ఇక్కడ చూడండి అదే లెవెల్‌లో మళ్ళా ఎక్కడికొచ్చింది? పైకెళ్ళింది. సో, మనం సారీ నిన్న తీసుకున్నటువంటివి ఇక్కడి వరకే మనం తీసుకోవాలి. నిన్న గదా! సో, మన టార్గెట్ అనేటువంటిది ఎక్కడి దాకా తీసుకుంటాం? ఇక్కడ దాకా తీసుకుంటాం. దీనికి వేరే కలర్ అనేది పెట్టుకున్నాం. మీకేమైంది? ఫర్ ఎగ్జాంపుల్‌గా నిన్నటి ప్లానింగ్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఆల్రెడీ నిన్నటి దాన్ని ఇదిగో దీన్ని నేను చార్ట్‌ని ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి అని ఎందుకు చెప్తున్నా అంటే నేను ఓపెన్ అవటమే ఈ లైన్ మీదే వచ్చేసేసి మళ్ళా రిజెక్షన్ జరుగుతుంది. సో, అంటే ఇది చాలా బలంగా పనిచేస్తుంది. సపోర్ట్‌గా బాగా బలంగా పనిచేస్తుంది అనే కదా దీని అర్థం. సో, మనం ఏం చేస్తాం? ఇది బలంగా పనిచేస్తుంది కాబట్టి ఒక బుల్లిష్ క్యాండిల్ గనక ఏస్తే దాని అబోవ్ ఎంట్రీ తీసుకుంటది. ఇదిగోండి ఇది బుల్లిష్ క్యాండిలే కదా! దీన్ని అబోవ్ ఎంట్రీ తీసుకున్నాం. మరి ఎక్కడి దాకా మన టార్గెట్? ఇక్కడి నుంచే కదా బయటకు కిందకొచ్చింది. సో, ఈ లెవెల్ వరకే టార్గెట్. ఆ తర్వాత ఎళ్తే అది తర్వాత మళ్ళా బుల్లిష్ క్యాండిల్ ఏస్తే అప్పుడు మనం తీసుకుంటాం. కాబట్టి మన టార్గెట్ ఎంత వరకు అవుతుంది? చూడండి. దీనికి గ్రీన్ పెడదాం. సో, టార్గెట్ ఈ గ్రీన్ లైన్ దాకా. ఎక్కడ ఎంట్రీ? ఇక్కడ ఈ క్యాండిల్ పైన. ఈ క్యాండిల్ పైన ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాసు. టార్గెట్ ఇది. ఈ గ్రీనే. దీన్ని దాటి వెళ్ళిన తర్వాత మళ్ళా బుల్లిష్ క్యాండిల్ ఏదన్నా ఏస్తేనే కొద్ది కన్సాలిడేషన్ బుల్లిష్ క్యాండిల్ ఏడేసింది. దీన్ని క్రాస్ అవ్వలేదు కదా! సో, నో ఎంట్రీ. ఇట్లా ఒక ఎంట్రీనే తర్వాత ఇక మళ్ళా దీన్ని బలమైనటువంటి సపోర్ట్‌గా పరిగణించలేము. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ అయింది. మళ్ళా పైకెళ్తుంది కాబట్టి ఇంక అనవసరం. వన్స్ ఒకసారి ఈ లెవెల్స్ బేస్డ్‌గా ఎంట్రీ తీసుకున్నాం అయిపోయినట్టే. సో, అట్లా సింపుల్‌గా ప్లానింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే మీరు బాగా ఆలోచిస్తున్నప్పుడు మీరు కొంచెం ఈ చార్ట్‌ల మీద ఎక్సర్సైజ్ అనేటువంటిది ఎక్కువగా చేయాలి. ఏ కాడికి ఇతరుల మీద ఆధారపడతా గనక మీరు గనక చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మొన్న ఒకరేం చేశారంటే ఊరికే నేను జస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ పడింది గదా! దీన్ని గనక క్రాస్ అయితే అంటే ఈ లెవెల్ గనక క్రాస్ అయితే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాము అని చెప్పేసేసి ఒక వీడియో చేయటం జరిగింది. సరే నిన్న ఈ లెవెల్‌లో ఏం జరిగిందో చూడండి. 5 మినిట్స్‌కొద్దాం. 5 మినిట్స్‌కొస్తే యెస్టర్‌డే ఇప్పుడు దీన్ని క్రాస్ అయింది గదా! క్రాస్ అవ్వంగానే ఏం చేస్తారు మనోళ్ళు? క్రాస్ అయింది కాబట్టి దాదాపుగా క్రాస్ అయిన తర్వాత ఎన్ని పాయింట్లు? 660 ఇక్కడికి ఎన్ని పాయింట్లు మీరు ఒకసారి చూడండి. 660, 37, 840, 77 పాయింట్లు పైకెళ్ళినప్పుడు ఎవరైనా సరే బుల్లిష్ మొమెంటం అని బుల్లిష్‌గా తీసుకుంటూ ఉంటారు. సో, ఇట్లా ఎనాలిసిస్ చేయటం ద్వారా, ఆ వీడియోస్‌ని మీరు చూడటం ద్వారా చాలా పెద్ద సమస్య అనేటువంటిది మీ ట్రేడింగ్ కెరీరే నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి ముందుగానే మీరు మీ సొంత ఎనాలిసిస్ చేసుకోండి. ఎవరో చేసినవి దాదాపుగా వీళ్ళు చేసినటువంటి వీడియోస్‌లో ఎక్కువగా 70% ఫెయిల్యూర్ అనేటువంటిది జరుగుతూనే ఉంది. కాబట్టి మీరు ఇతరులు చేసిన ఎనాలిసిస్‌ని చేయవద్దు. ఎందుకంటే మార్కెట్ చేసిన ఇతరుల ఎనాలిసిస్‌ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ అనేటువంటివి తీసుకోబాకండి. ఎందుకంటే మార్కెట్ ఎప్పటికప్పుడు తన ఫ్లోని మార్చుకుంటూ ఉంటుంది. సో, మనం ఆ సమయానికి అప్పుడున్నటువంటి బేస్‌ని బట్టి మనం ఎంట్రీస్ అనేటువంటిది తీసుకుంటే సక్సెస్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది? మీరు ఎనాలిసిస్ అనేటువంటిది చార్టుల్ని ఖాళీ టైంలో అప్పుడప్పుడు ఇట్లా ఎళ్లి ఇట్లా వచ్చింది, ఎక్కడి నుంచి రిటర్న్ అయింది, ఏ విధంగా ఇది అప్ సైడ్ ఎళ్ళింది, ఏంటి అనేటువంటి వాటిని గనక మీరు గనక ఎనాలిసిస్ చేసుకోగలిగితే అప్పుడు ఈజీగా సక్సెస్ అనేటువంటిది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో దట్ ప్లాన్ యువర్ సెల్ఫ్. నెవర్ లుక్ ఇంటూ ద వీడియోస్ ఆఫ్ ఎనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన ఛానల్‌ను కొంచెం ఆదరించండి. కొద్దిగా సబ్స్క్రైబర్స్ గనక పెరిగితే కొంచెం బావుంటుంది.